అరే ఇక్కడ అంతా మనలు ఉన్నారు. అరే బావా. హాయ్ బావా. నమస్తే. సర్పంచ్ బ్యాట్ గుర్తు మనమే గెలాలి. ఓకేనా? బామ్మర్ది కనబడుతున్నావు తల్లల్లా ఏం చేస్తున్నావు? ఏ కథ లెక్కేంది? ఇగో బావా ఇప్పుడు నామినేషన్ నడుస్తున్నా 3 రోజులు అటే అయిపోయింది బావా. అచ్చుడు అయితలేదు నాకు ఇక్కడ. సరే సర్పంచ్ వేసినవాట కదా, బ్యాట్ గుర్తట కదా, మరి ఏమైనా ఉన్నదా లేదా మాకు? ఏ బావా నువ్వు అడుగుడెక్కడ నేను చేస్తున్నా అక్కడ. ఓ గౌడా మామలకు ఒక 500 కళ్ళు చెప్పు. ఓటుకు అయితే నిలబడ్డావు. కళ్యాణా మనదంతానేమో 2000 ఇస్తున్నాం బయట వాళ్ళు. బావా గట్లనకు అందరు 2000 ఇస్తే నేను 4000 ఇస్తే నీకు ఎందుకు బావా? మీ ఓటు మాత్రం నాకే బాగా బంధు ఉన్నారు. పోయి కలిసిన వాళ్ళు పోయేస్తా మరా. ఆవురు కలు సరేనా? ఓటుకు పైసలు అయితే తీసుకుంటాను కానీ మన అవసరానికి పని అడగచ్చా? ఏముంది, ఓటుకు నోటు డబ్బులు ఇచ్చినా గెలుస్తారు, డబ్బులు ఇవ్వకుండా గెలుస్తారు. కానీ మనం నోటా చేసే ఓటు ఎప్పుడైతే వినైతుందో బాగా చదువుకొని ఉద్యోగాలు రాక గడ్డాలు మీసాలు పెంచి తాళ్ల పాలైతే చదువుకున్నాడేమో ఎలక్షన్లే నిలబడి రాజ్యాంగాన్ని మార్చేద్దామంటున్నా. నువ్వు ఊకో బావా. ఈ రాజ్యాంగం ఊళ్ళకి కావాలి. ఓటుకు నోటు వేసినామా, నోటు తీసి జబ్బులు విన్నామా అట్లా ఉండాలి. అరే బిడ్డ, మీరు యూత్ అట్లా ఎట్లా? మీరు యూత్ అంటోళ్ళు చదువుకుని ఎన్నుకోవాలి, సర్పంచ్ని చేయాలి. దాన్ని చేయడం వల్ల ఊరు బాగుపడుతుంది, మనం బాగుపడతాం కదా.